మత్తయి సువార్త 23వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుందాం. 7 వచనాలు. మనుష్యులకు కనబడమిత్తము తమ పనులన్నీ చేయదురంట. పరిశీలి ఎలా చేస్తాడంటే వారి పనులన్నీ, నేను ఇగో దానం చేస్తున్నా. ఎలా చేస్తాడు? రహస్యంగా చేయరు వాళ్ళు, అందరికీ కనబడాలి కదా. మనం కూడా చూడండి, ఏదైనా దేవునికి ఇవ్వాలనుకోండి, ఎలా ఇస్తాం? రూపాయి వేసేటప్పుడు ఏమో దాచిపెట్టి వేస్తాం, 100 రూపాయలు వేసేటప్పుడు ఇట్లా పట్టుకొని వేస్తాం. కానుకల్లో తేడా కనపడుతుంది మనకే. రూపాయి బిల్ల వేసేటప్పుడు ఎలా వేస్తాం? మూసి పెట్టుకొని దాచిపెట్టుకొని వేస్తాం. 100 రూపాయలు వేసేటప్పుడు అందరు చూడండి, నేను ఈరోజు దేవునికి ఒక 100 వేస్తున్నాను. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా దేవునికి ఒక బహుమానం ఇచ్చారో, ఒక ఫ్యాన్ ఇచ్చారో, లేదా ఒక టేబుల్ ఇచ్చారో, గిఫ్ట్ ఇచ్చారో, దాని మీద ఏం రాస్తారంట? వారి ఇంటిల్లి పాది పేర్లన్నీ ఉంటాయండి. ఫలానా సుబ్బన్న కదా, ఈ సంఘానికి ఫ్యాన్ ఇచ్చాడు. ఫ్యాన్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల మీద వాళ్ళ ఇంటి పేర్లే. వాళ్ళ ఇంట్లో కొడుకు, కోడలు, మనవడు, మనవరాల పేర్లు, ఒకరి పేరు కూడా తగ్గకూడదు. అంటే ఎలా ఉంటారు వీళ్ళందరూ? అందరూ సహాయం చేస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంట? మాకు అందరూ కూడా చూడాలి, మమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోవాలి. ఆ గిఫ్ట్ని చూసినప్పుడల్లా వాళ్ళ పేర్లే కనపడుతుంటాయి. చాలా సంఘాలకు వెళ్ళండి మీరు, ఆ సంఘాలు ఉన్న ప్రతి సామాగ్రి